జీడే జాబ్ సంబంధించి మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పిన. ఫస్ట్ వచ్చేసి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ అని 3 జాబ్స్ ఉంటాయని చెప్పిన. సో ఆ జాబ్స్ ఏంటిది, బీపీఎం వర్క్ ఏంటిది ఎలా ఉంటుంది, శాలరీ ఎంత చెప్పిన. ఏబీపీఎం వర్క్ ఏంటిది, శాలరీ ఎలా ఉంటుంది అని చెప్పిన. బట్ డాక్ సేవక్ గురించి కూడా చెప్పిన. బట్ డాక్ సేవక్ గురించి చెప్పినప్పుడు కొంచెం చిన్నగా చెప్పిన, కంప్లీట్గా చెప్పలేదు. సో ఇన్ డీటెయిల్ గా చెప్పలేదు. సో బీపీఎం గురించి చెప్పిన, ఏబీపీఎం గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పిన. బట్ డాక్ సేవక్ గురించి కొంచెమే చెప్పిన. శాలరీ ఏంటది అని చెప్పిన, నార్మల్గా ఒక 2 లైన్లో చెప్పిన అంతే. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానంటే, ఒక బ్రో కామెంట్ పెట్టాడు, ఏంటి బ్రో అంటే జీడిఎస్లో ఉన్న డాక్ సేవక్ గురించి కంప్లీట్ వీడియో చేయమని. సో ఆ బ్రో కోసం ఈ వీడియో చేస్తున్నా. సో ఆ బ్రో కోసం సో ఈ వీడియో కూడా మీ అందరికీ యూజ్ అయింది ఖచ్చితంగా. ఎవరైతే జీడిఎస్ జాబ్ కోసం అప్లై జాబ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా అందరికీ యూజ్ అయింది. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటిదంటే, మీరు కొట్టిన లైకే నాకు చాలా బూస్ట్ ఇస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయడానికి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో జీడిఎస్ జాబ్స్లో ఉన్న డాక్ సేవక్ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే వర్క్ ఎలా ఉంటుందని వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి డాక్ సేవక్ అనే వాళ్ళు బీపీఎం లాగా ఏబీపీఎం లాగా విలేజ్ లెవెల్లో ఉండరు. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీఓలో వర్క్ చేస్తారు. బట్ డాక్ సేవకులు వచ్చేసి మనకి ఎస్ఓలో అంటే సబ్ ఆఫీస్లో ఉంటారు. సబ్ ఆఫీస్ అంటే ఏంటిది, హెడ్ ఆఫీస్. సబ్ ఆఫీస్లో ఉంటారు, హెడ్ ఆఫీస్లో ఉంటారు, ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సెక్షన్స్లో ఉంటారు. సో నేను అన్ని చెప్పిన, సబ్ ఆఫీస్ అంటే ఏంటో చెప్పిన, హెడ్ ఆఫీస్ అంటే ఏంటో చెప్పిన, ఆర్ఎంఎస్ అంటే ఏంటో కూడా చెప్పిన. నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ, అంటే నేను అంటే టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి చెప్పిన ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది సబ్ ఆఫీస్ అంటే ఏంటిది, హెడ్ ఆఫీస్ అంటే ఏంటిది, ఆర్ఎంఎస్ అంటే ఏంటిది. సో ఈ డాక్ సేవకులు వచ్చి ఎక్కడ ఉంటారంటే సబ్ ఆఫీస్ లో ఉంటారు, హెడ్ ఆఫీస్ లో ఉంటారు, రైల్వే మెయిల్ సెక్షన్స్ లో ఉంటారు. సో అవి వీళ్ళ యొక్క మేజర్ డ్యూటీ వచ్చేసి, మేజర్గా ఏం చేస్తారంటే మాక్సిమం వీళ్ళు ఆఫీస్ని ఒక స్మూత్గా రన్ చేయడానికి ట్రై చేస్తాం. వీళ్ళ డ్యూటీ మాక్సిమం, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ ఆఫీస్ అనేది స్మూత్గా రన్ అవ్వాలని ఉంటుంది. సో వీళ్ళు బీపీఎం లాగా ఏబీపీఎం లాగా విలేజ్ లెవెల్లో వర్క్ చేయరు, ఓన్లీ ఆఫీస్లో వర్క్ చేస్తారు. సో సబ్ ఆఫీస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, సబ్ ఆఫీస్ అంటే మీకు తెలుసు, కొన్ని ఎస్ఓలందరినీ మానిటర్ చేసేది సబ్ ఆఫీస్ అని చెప్పిన. బీఓలు అని బ్రాంచ్ ఆఫీసులు అని, కొన్ని బ్రాంచ్ ఆఫీసులు అని, ఒక 8 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, వాటన్నిటిని మేనేజ్ చేసేదని సబ్ ఆఫీస్ అని చెప్పిన. సో ఈ సబ్ ఆఫీస్లో ఈ డాక్ సేవకులు ఉంటారు. ఈ డాక్ సేవకులు ఏం చేస్తారంటే ఆ సబ్ ఆఫీస్లో వర్క్ అనేది స్మూత్గా వెళ్ళడానికి ఎప్పుడు వాళ్ళది రెస్పాన్సిబిలిటీ స్మూత్గా నడవడానికి ఆఫీస్ అనేది. సో వీళ్ళు ఎస్పీఎం గైడెన్స్లో ఉంటారు. సబ్ ఆఫీస్లో అయితే ఎస్పీఎం సబ్ పోస్ట్ మాస్టర్ గారు గైడెన్స్లో ఉంటారు. సో సబ్ పోస్ట్ మాస్టర్ గారు ఏం గైడ్ చేస్తే, ఏ వర్క్ చెప్పినా వీళ్ళు అది చేయాలి. ఆఫీస్ పరంగా ఏ వర్క్ చెప్పినా అది చేయాలి. వాళ్ళు అంటే వాళ్ళ అండర్లో వీళ్ళు పనిచేస్తారు సబ్ ఆఫీస్లో. సో వీళ్ళు సబ్ ఆఫీస్లో మెయిన్ డ్యూటీ వచ్చేసి వీళ్ళది ఏముంటుందంటే సేల్ ఆఫ్ స్టాంప్స్, అంటే స్టాంప్స్ సేల్ చేయాలి. స్టాంప్స్ సేల్ చేయడం అంటే ఏం లేదు, మీరు మామూలుగా మీరు ఏమైనా స్పీడ్ పోస్ట్ బుక్ చేయాలంటే స్టాంప్స్ అతికిస్తారు కనుక బ్యాక్ సైడ్. సో రూపాయి స్టాంప్స్ కానీ, ₹2 స్టాంప్ కానీ, ₹3 స్టాంప్, ₹10 స్టాంప్, ఇట్లా స్టాంప్స్కి సంబంధించినవన్నీ వీళ్ళు సేల్ చేయాలి. అండ్ సేల్ చేయడం అంటే ఆఫీస్లో ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చిన కస్టమర్కి వీళ్ళు తీసి ఎంతైతే అమౌంట్ తీసుకొని వాళ్ళు సేల్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీకి సంబంధించింది. స్టేషనరీ అంటే ఎన్వలప్ కవర్స్, ఇవన్నీ ఎన్వలప్ కవర్స్ కానీ, ఇంకా పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సంబంధించిన స్టేషనరీ కానీ వీళ్ళు సేల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్స్, అంటే బ్యాగ్స్ తీసుకురావటం కానీ, బ్యాగ్స్ డిస్పాచ్ చేయడం కానీ వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మామూలుగా మనం ఇన్ కేసు ఎక్కడైనా బ్యాగ్స్, రైల్వే మెయిల్ సర్వీస్లో కానీ, బస్ స్టాండ్లో కానీ మీరు బ్యాగులు చూస్తూనే ఉంటారు. సో ఆ బ్యాగ్ని తీసుకురావడం, బ్యాగ్ని ఓపెన్ చేయడం, స్టాంపింగ్ చేయడం, అండ్ బ్యాగులు మళ్ళీ కట్టి డిస్పాచ్ చేయడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కొన్ని ఎస్పోల్లో. అండ్ వచ్చేసి హెడ్ ఆఫీస్లో కూడా అంతే ఉంటుంది. అండ్ రైల్వే మెయిల్ సర్వీసెస్లో వీళ్ళకి ఓన్లీ ఈ స్టేషనరీ కాదులే కానీ బ్యాగ్స్ సంబంధించింది అయితే ఉంటుంది. రైల్వే మెయిల్ సర్వీస్లో బ్యాగులు తీసుకురావడం, బ్యాగులు డిస్పాచ్ చేయడం నేను రైల్వే మెయిల్ సర్వీస్లో ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే డిపాజిట్స్ అండ్ పేమెంట్స్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఐబీపీబీ, అంటే ఐబీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన డిపాజిట్లు తీసుకుంటారు, పేమెంట్స్ చేస్తారు, అదర్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. అండ్ అంటే ఎట్లా చేస్తారంటే పోస్ట్ మాస్టర్ గారు చెప్తే చేయాలి. ఇవన్నీ పోస్ట్ మాస్టర్ గారు గైడ్ చేస్తారు. సపోజ్ పలానా స్టాంప్స్ సేల్ చేయాలి, ఇవ్వమంటే ఇవ్వాలి, లేదా పలానా కస్టమర్ వచ్చిందో అతనికి ఐబీపీ అకౌంట్ కొంచెం గైడ్ అంటే ఎలా ఓపెన్ చేయాలో చెప్పాలంటే చెప్తే చేయాలి. అంటే అండర్ పోస్ట్ మాస్టర్ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ. ఎస్ఓలో అయితే పోస్ట్ మాస్టర్, హెచ్ఓలో అయితే హెడ్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ ఉంటాడు. బట్ సబ్ ఆఫీస్లో సబ్ పోస్ట్ మాస్టర్ గారు ఏది చెప్తే
అది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైల్వే మెయిల్ సర్వీస్లో వీళ్ళ డ్యూటీ ఏముంటుందంటే స్టార్టింగ్ ఆఫీస్లో ఉంటుంది. వీళ్ళు ఏంటిదంటే రైల్వే మెయిల్ సర్వీస్లో అనుకోండి, ఇది నార్మల్గా చెప్పే ఆర్ఎంఎస్ వేరు, పోస్ట్ ఆఫీస్ వేరు అని. ఆర్ఎంఎస్లో ఉన్న డాక్ సేవకులు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. అంటే వాళ్ళకి స్టార్టింగ్ హెల్ప్ చేయడం, అంటే స్టార్టింగ్ అసిస్టెంట్కి స్టార్టింగ్ హెల్ప్ చేయడం, లేకపోతే బ్యాగులు క్లోజ్ ఆర్టికల్స్ని క్లోజ్ చేసి బ్యాగ్ కట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ వచ్చేసి ఉమ్, ఇంకోటి వచ్చేసి ఈ డాక్ సేవకులు అనేది వాళ్ళకి ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో అక్కడే ఉండాలి. ఎవరైతే ఏ బీపీఎం కూడా అంతే, ఏ బీపీఎం కూడా వాళ్ళకి ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో అక్కడే ఉండాలి. బీపీఎం కూడా వాళ్ళకైతే ఏ ఊళ్ళో పోస్టింగ్ వచ్చిందో ఆ ఊళ్ళోనే రెసిడెన్స్ ఉండాలి. సో ఓవరాల్గా డాక్ సేవక్ ఏం చేస్తారంటే ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఎక్కడ బీఓలో కాదు, ఓన్లీ ఎస్ఓలో కానీ హెచ్ఓలో కానీ హెడ్ ఆఫీస్లో కానీ ఆర్ఎంఎస్ సెక్షన్లో ఉంటారు. వీళ్ళు ఏంటిదంటే ఆఫీస్ని స్మూత్గా రన్ చేయడానికి వర్క్ చేస్తారు. అండ్ వీళ్ళు ఐబీపీబీ ట్రాన్సాక్షన్ కూడా చేస్తారు. ఎప్పుడు పోస్ట్ మాస్టర్ గారు గైడ్ చేసినప్పుడు చేయాలి వీళ్ళు. అండ్ స్టాంప్ను సేల్ చేస్తారు, మెయిల్ కన్వీనియన్స్కి చేస్తారు. మెయిల్ అనేది మెయిల్ క్లోజింగ్ కానీ, మెయిల్ ఓపెన్ మెయిల్ తీసుకురావడం కానీ, మెయిల్ డిస్పాచ్ చేయడం కానీ చేయాలి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళు వచ్చేసి డాక్ సేవక్ విల్ ఆల్సో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, సబ్ పోస్ట్ మాస్టర్ ఇన్ మేనేజింగ్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీసెస్ ఇన్ మార్కెటింగ్ బిజినెస్ ప్రొక్యూర్మెంట్ ఆర్ ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై ద పోస్ట్ మాస్టర్ ఆర్ ఐపీఓ ఆర్ ఏఎస్పీఓ ఆర్ ఎస్పీఓస్ ఆర్ ఎస్ఎస్పీఓస్ ఎస్ఆర్ఎం. అంటే వీళ్ళు ఏంటంటే బిజినెస్ అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన బిజినెస్ అంటే ఏమన్నా అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా, ఏమన్నా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్కీమ్స్ ఏమన్నా ప్రచారం చేయాలన్నా వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి అందుట్లో. ఇప్పుడు పోస్ట్ మాస్టర్ గారు గైడ్ చేసిన, ఆరు పోస్టల్ ఇన్స్పెక్టర్ గారు గైడ్ చేసిన, ఆరు ఎస్పీఎం గారు గైడ్ చేసిన కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సంబంధించి స్కీమ్స్ని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు దాని గురించి అడుగుతారు. బిజినెస్ సంబంధించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేయాలి వీళ్ళు అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీఎం గారు కానీ, పోస్టల్ ఇన్స్పెక్టర్ గారు కానీ, ఇంకా ఎవరైతే వాళ్ళ పైన హెడ్ ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం అంటే ఏం లేదు, వీళ్ళు ఆర్ఎంఎస్లో ఉంటారు. ఎస్ఎస్ఆర్ఎం అని ఆర్ఎంఎస్లో ఉంటారు. సో ఆర్ఎంఎస్లో ఉన్న డాక్ సేవకులందరికీ ఎవరు గైడ్ చేస్తారంటే ఎస్ఎస్ఆర్ఎం కానీ ఎస్ఆర్ఎం గారికి గైడ్ చేస్తారు. అది సో డాక్ సేవక్ గురించి. సో వీళ్ళ శాలరీ గురించి నేను మొన్న అప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పిన. సో మళ్ళీ ఒకసారి చెప్పాలంటే వీళ్ళ శాలరీ వచ్చేసి 10,000 నుంచి 24,470 మధ్యలో ఉంటుంది టీఆర్సీఎస్ ల్యాబ్ ప్రకారం. సో శాలరీ అది వీళ్ళది. అది సో ఏబీపీఎం విలేజ్ లెవెల్ వర్క్ చేస్తారు. బట్ డాక్ సేవక్ వచ్చేసి ఓన్లీ సబ్ ఆఫీస్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ అండ్ ఆర్ఎంఎస్ సెక్షన్లో పనిచేస్తారు. వీళ్ళ డ్యూటీ వచ్చేసి మెయిన్ ఒకటే, వీళ్ళు ఆఫీస్ని స్మూత్గా రన్ చేయడానికి వీళ్ళు మ్యాక్సిమం ఎప్పుడు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళది. సో అది డాక్ సేవ గురించి. సో ఇది ఇంతకు మించి మ్యాక్సిమం ఇంతే. సో ఈ వీడియోకి ఏమైనా డౌట్ ఉంటే డాక్ సేవ గురించి కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.